ఆ విధంగా నిలిచింది తల్ల వంచేద్దాము, దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి దేవుని ప్రభు యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవము, అప్పుడు మా నోటి స్తుతిని ప్రచురపరచుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎల్లప్పుడు యుగములకు మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు నీ ప్రియకుమారుడు మాకు రక్షకునిగా దయచేయడం ద్వారా ఈ లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు స్తుతించున్నాం. కుమారుడు దేవ, మా అపరాధులతో అప్పగించబడి నీవు తిరిగి లేచడం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపం తప్ప అన్ని విషయాలలో మామలే చేయబడినందుకై నిన్ను స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యవంతులు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యురాలను కాను. నన్ను నీ కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకొని మన అతనితో చెప్పుదును అనుకొని చెప్పి లేచి తండ్రి వద్దకు వచ్చెను. మనం పాపం లేని వారమని చెప్పుకునే మనమే మోసపుచ్చుకొనము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా నమ్మ దగ్గర వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనము హృదయపూర్వకంగా పరీక్షించుకున్నాము. సర్వశక్తిగా దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయంతో దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాము. సర్వశక్తి మిగిలి కనికరముల తండ్రి, మార్గములు తప్పిదిరిగితిమి, మా హృదయముల ఆలోచనల ఆశలకి అనుసరించుకుని నీ పరిశుద్ధమైన ఆజ్ఞ మీరితిమి. మేము చేయవలసిన చేయాలని చేస్తుని మాలో క్షేమం లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులను కరుణింపుము. ఓ దేవాలయ తప్పిదములను ఒప్పుకోవడానికి ఆయన పశ్చాత్తాపడు వారు తిరిగి చేర్చుకొనుము. మరియు మిగిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. భక్తి తీసుకులో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనం విడుదల దయచేసి మన నడతలు దిద్దుకుంటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడును గాక. ప్రార్థించుకుందాము. ఆగస్టు నెల 2వ ఆదివారము, పెంతెకోస్తు తర్వాత 9వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. వివాహము కొనసాగు ప్రేమైక్య జీవితము. ప్రేమమయుడు దేవా, ప్రేమ మరియు సాంగత్యమును పరిశుద్ధ బంధములతో స్త్రీని పురుషుని ఐక్యపరచడం ద్వారా కుటుంబ వ్యవస్థను స్థాపించినందులకై నీకు స్తోత్రములు. భార్యాభర్తలు ఇరువురు పరస్పర గౌరవం మరియు మాన్యతతో ఆదరించుకొచ్చు సంబంధ బాంధవ్యములను కలిగినట్లుగా నీ ప్రేమను కృపను అనుగ్రహించుము. మరియు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమతో ఒకరికొకరు సహాయపడినట్లు చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ యుగయుగములు జీవించు పరిపాలించుడని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలబడి ఉండగా ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన 128వ దావీదు కీర్తన ఉత్తర ప్రచిత్రంగా ఈ సమయంలో చదువుకుందాము.
కీర్తనలు 128వ కీర్తన 1వ వచనం నుంచి వచనం 12 వచనము చదువుకునగా ఉంది. కీర్తనలు 128వ కీర్తన 1వ వచనం నుండి వచనం 12 వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనం పల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. ఇలాగూ ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ